రైట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే మేడ్చల్ జిల్లా కూకట్పల్లి వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ పై కేసు నమోదైంది. ఆ కంపెనీపై సైబరాబాద్ లో ఈఓడబ్ల్యూలో 100 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఇక ప్లాట్స్ కట్టేస్తామని మోసం చేశారని దాదాపు 500 మంది నుంచి 270 కోట్ల రూపాయలకు అయితే కంపెనీ వసూలు చేసినట్లు ఫిర్యాదులు చేశారు. ఇక దీంతో కన్స్ట్రక్షన్ యాజమాని అజయ్ తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. రోళ్ల మండలం ఎం రాయాపురం గ్రామంలో ఓ దివ్యాంగుడిని కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన నాగరాజు వ్యక్తిగత అనుమానాల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన దివ్యాంగుడు ప్రసన్న కుమార్ పై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. కర్ర సాయంతో నడుస్తూ వెళ్తున్న ప్రసన్న కుమార్ నుంచి కర్రను లాక్కుని నాగరాజు అతడి తలపై బలంగా కొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ప్రసన్న కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. ఇక ఈ ఘటన అనంతరం నిందితుడు పరారవ్వడంతో మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సాగర్ ఎడమ కాల్వలోకి అదుపు తప్పి కారు దూసుకెళ్లడంతో దంపతులు గల్లంతయ్యారు. ఈ ఘటన త్రిపురారం మండలం ముకుందాపురం సమీపంలో జరిగింది. కంపా సాగర్ గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య ఆయన భార్య పద్మ ఉదయం కారులో మిర్యాల గూడకు వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం తిరిగి గ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. కంప సాగర్ కు వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పి సాగర్ ఎడమ కాల్వలో పడిపోయిందని స్థానికులు తెలిపారు. దంపతులు కారులోనే చిక్కుకుపోయి గల్లంతయ్యారని సమాచారం. డ్రైవర్ కు ఈత రావడంతో అతడు సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. వికారాబాద్ తాండూరులో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కొంతమంది మన తాండూరులో ఏదైతే బండల వ్యాపారం చేసుకుంటారో ఆ సోదరులు వచ్చి కలిసినారు. వాళ్ళు చెప్తున్నారు, అన్నా मादी केसीआर प्रभुत्व उन्नప్పుడు हमारी जो पत्थर की बिजनेस है माइनर मिनरल्स में थी, पर आज ये लोग उसको मेजर मिनरल में डाल दिए. उससे क्या हो गया, इंतक मुंदु 10,000 రూపాయలు కరెంట్ బిల్ వస్తుందంట ఒక్కొక్క యూనిట్ కు. ఇయాల 90,000 80,000 లక్ష రూపాయల బిల్ వస్తుందంట. అంటే ఇదేనా మరి కాంగ్రెస్ తెచ్చిన మార్పు? గరీబోనికి రూపాయి ఇయ్యరు, పని చేసుకొని 10 మందికి ఉపాధి ఇచ్చడానికి ఆయన కడుపు మీద కొడతారు. ఎవలకు లాభం జరిగింది 2 ఏళ్లలో ఆలోచన చేయండి. మీకు మీ తాండూరులో కేసీఆర్ గారు నర్సింగ్ కళాశాల ఇచ్చిండు. ఇవాళ ఏం చేసిండు తెలుసా రేవంత్ రెడ్డి? ఆ నర్సింగ్ కళాశాల బిల్డింగ్ ను కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చూపెట్టి తాండూరులో ఉన్న బిల్డింగ్ రోహిత్ రెడ్డి తెచ్చిన బిల్డింగ్ ను తీసుకుపోయి కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఢిల్లీకి చెప్పుకొని మీ దగ్గర ఉన్న నర్సింగ్ కాలేజ్ ను తీసుకొని పోయిండు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇంకా ఆ ముఖం లేనోడంట వచ్చి 1000 కోట్లు ఇస్తాడంట తాండూరుకి. అరే ఉన్న నర్సింగ్ కాలేజ్ ఎత్తుకపోయిన దొంగవు నువ్వు. ఇక్కడికి వెళ్ళి ఉన్న నర్సింగ్ కాలేజ్ కేసీఆర్ ఇచ్చిన నర్సింగ్ కాలేజ్ తాండూరుకు ఎత్తుకొని పోయిన దొంగవు నువ్వు 1000 కోట్లు ఇస్తావా? నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి, నేను చెప్తా ఉన్నా తాండూరు గడ్డ మీద నుంచి, నిజాయితీ ఉంటే రేపు 11 తారీఖు లోపల జీవోది చెప్పు. తాండూరుకి ఇచ్చిన నర్సింగ్ కాలేజు తాండూరునే ఉంచుతా, కొడంగల్ కు తీసుకపోను అని నిజాయితీ ఉంటే చెప్పు. అంతేగాని దొంగ మాటలు చెప్తే తాండూరులో నమ్మనికి ఎవరు లేరు. రోహిత్ రెడ్డి నాయకత్వంలో తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున గతంలో మరి రహదారులు గాని రోడ్లు గాని మురికి కాలువలు గాని ఇవన్నీ జంక్షన్లు గాని అభివృద్ధి చేసుకున్నాం. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పరిస్థితి ఏందో తెలుసా? తాండూరులో బస్తీలలో 3 రోజుల నుంచి నీళ్లు వస్తలేవంట. ఇవాళ నేను వస్తున్నా అని చెప్పి ఇవాళ నీళ్ళు ఇడిచిపెట్టిరంట మొదటిసారి 3 రోజుల తర్వాత. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన. అందుకే దయచేసి ఆలోచన చేయండి. 36 వార్డులున్నాయి. మా ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్త తగినాలి. ఇక కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి. రేవంత్ రెడ్డి కథ మీకు తెలుసు. ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నాడు 2 ఏళ్లకెళ్ళి. మనం గట్టిగా అడిగినాం అనుకో రేవంత్ రెడ్డిని, ఏమయ్యా రేవంత్ రెడ్డి రైతు బంధు అంటివి కదా, 15,000 అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగులో తొండలు ఇడిచి పెడతా అంటుంది. అరే మహిళలకు 2,500 ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావురా బాయ్? మరి 100 రోజుల్లో ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా అంటాడు. అరే తులం బంగారం ఎప్పుడు ఇస్తావురా అయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా అంటాడు. నీ పేగులు తీసి పేగుల మెడలు వేసుకుంటాడా ఎవడన్నా ముఖ్యమంత్రి? వాడేమన్నా బోటి కొట్టేటోడా ముఖ్యమంత్రి? నాకు అందుకే అంటున్నా, ఆయన పేరు కూడా అనుముల రేవంత్ రెడ్డి కాదు,
లాగుల తొండల రెడ్డి. లేకపోతే ఇంతమందిని చూసినాం ముఖ్యమంత్రులు. మనము ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని, తర్వాత కేసీఆర్ గారిని చూసినాం. ఏమన్నా ముఖ్యమంత్రి అంటే ఏదైనా పట్టణానికి వస్తే 4 మంచి మాటలు చెప్తారు, మంచి పెద్ద మనిషి స్థలాలు మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు? తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని బూతులు తిట్టాలి, మరి సాయంత్రం లోపల ఒక 1000 కోట్లు దోసుకోవాలి, ఇంట్లో వండుకోవాలి. గంతే తప్ప ఏం చేసినావు ఈ 2 ఏళ్ళు? ఈ మాట అడిగితే ఆయన కోపం వస్తుంది. ఏమన్నంటే కేసులు పెడతా అంటాడు. పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావో, భయపడేటోడు ఎవడు లేడు. కానీ ఒకటి మాత్రం పక్కా, నిన్ను వదిలిపెట్టం. నీ 420 హామీలు అమలయ్యేదాకా, तुम्हारे 420 वादे जो है जब तक अमल नहीं करोगे रेवंत रेड्डी, तब तक नहीं छोड़ेंगे। हमारे बहनों के साथ आपने वादा किया था, कांग्रेस पार्टी ने, आपने कहा कि अगर शादी मुबारक के जरिए केसीआर साहब 1 लाख रुपया दे रहे हैं तो हम लोग उसके ऊपर से 1 तोला सोना आपको देंगे। मिला किसी को सोना? सोना छोड़ो, सोने नहीं दे रहे इन्हों, छो रहे इन्हों रेवंत रेड्डी। सोना तो छोड़ो, गरीबों को सोने तक नहीं दे रहा, गरीबों की बस्तियां गिरा रहा, गरीबों की घर गिरा रहा। 1 पैसे का काम भी 2 साल में आज तक नहीं किया। हमारे खवातीन बहनों के साथ वादा किया था कि आप बहनों को हर महीने आपको 2500 रुपया मिलेगा। मिला किसी को? ना रमजान का तोहफा देता है, ना हमारी रीत और रिवाज की इज्जत करता है, और बार बार बड़े भाई की जिक्र करता है, बार बार बड़े भाई। ऊपर राहुल बाबा है दिल्ली में, उन्होंने नादान है बेचारा, राहुल बाबा बोलते रहता ऊपर कि चौकीदार चोर है। चौकीदार कौन है? चौकीदार कौन है? चौकीदार चोर है बोलता राहुल बाबा। रेवंत बाबा क्या बोलता मालूम आपको? नहीं 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 नहीं, चौकीदार चोर नहीं है, चौकीदार हमारे बड़े भाई है। उन्होंने बड़े भाई कहते मोदी, इन्होंने छोटे भाई कहते। ऊपर मोदी, यहाँ पे केडी। आप सोचो जरा, ऊपर मोदी, यहाँ पे केडी। इस वास्ते मैं बोल रहा हूं, ये आदमी कांग्रेस का आदमी नहीं है, एक कभी भी जाके बीजेपी में डाइव मारने वाला आदमी है। इस पे भरोसा नको करो आप। मैं बार बार आपको याद दिला रहा हूं, यहाँ पे जितने बहन और भाई हमारे, राहुल बाबा बोलते कि अदानी फ्रॉड है, रेवंत बाबा बोलते अदानी हमारे फ्रेंड है। आज देखिए आप बहरूपीय हरकत इनकी। इस वास्ते मैं बोल रहा हूं बहनों, 6 गारंटी बोले, 420 वादा करे, हमारे माइनॉरिटी के लिए उन्होंने माइनॉरिटी डिक्लेरेशन बोल के 4000 करोड़ का बजट बोल के आपको हथेली में जन्नत दिखा के वोट लिए। पर आज आप एक बार सोचिए, गौर करिए, 2 साल में क्या हासिल हुआ आपने को, तांडूर की क्या हालत है 2 साल में, आप गौर करिए। इसलिए 11 तारीख के दिन 36 हमारे वार्ड तांडूर में जो है, कार के निशान पे वोट देके अच्छी तादाद से हर काउंसिलर को जिताइए। अगर केसीआर साहब को वापस लाना है तो कार के निशान पे वोट डाल के हमारे गरीबों के मसीहा केसीआर साहब को वापस लाना है। और फिर एक बार एक खुशहाली, जो भाईचारा, जो अमन केसीआर साहब के हुकूमत में देखने को मिली, हमारे मुसलमान भाइयों को, बहनों को, और हमारे हिंदू और क्रिश्चियन भाई बहनों को फिर एक बार वो मौका एक और बार मिलेगा। ఆఖరికి నేను ఒక్కటే చెప్పి ముగిస్తా. నేను నిన్న నిజామాబాద్ పోయినా అని చెప్పిన కదా, అక్కడ నాకు కలిసిన ఒక పంతులు గారు చెప్పిండు, తాండూరులో చెప్పమన్నాడు, ఇదొక్కటి మంచిగా జాగ్రత్త వినాలి మీరు. 11 తారీఖు నాడు ఎలక్షన్లల్లా, ముఖ్యంగా ఆడపిల్లలు జాగ్రత్త వినాలి. 11 తారీఖు నాడు ఎలక్షన్లల్లా కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకా ఏ గుర్తు దిక్కు చూసినా కళ్ళు పోతాయట. నాకైతే తెలియదు. తర్వాత మళ్ళా కళ్ళు పోతాయి. ఇది వరకు కంటి వెలుగుండే, ఇప్పుడు అది కూడా లేదు. ఇది వరకు కంటి వెలుగు స్కీమ్ ఉండే, కేసీఆర్ సార్ పెట్టింది, ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి జర పైలం. మళ్ళా తర్వాత అన్న నా కళ్ళు పోయినాయి అంటే నాకైతే తెలియదు. నేనైతే చెప్పినా, రోహిత్ అడిగిన వీళ్ళ తర్వాత నాకైతే తెలియదు. అందుకే అంటున్నా, ఆలోచించుండ్రి. ఒక్క తప్పు ఓటు శిక్ష 5 ఏళ్లు. 2 ఏళ్ల కింద తాండూరులో తప్పు జరిగింది, మోసం జరిగింది. కాంగ్రెస్ మోసంతోనే మోసపోయినాం. మళ్ళొక్కసారి మోసపోవద్దు. వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు, మంచిగా తీసుకోండి, లోపల పెట్టుకోండి పైసలు మంచిగా. 2000 ఇస్తే 5000 అడుగుండ్రి, 5000 ఇస్తే 10000 అడుగుండ్రి. అడుగురి మంచిగా. ఏం అడగాలి తెలుసా? 5000 రూపాయలు ఇచ్చిండనుకో, మీరేమనాలి? అవు బిడ్డ 5000 ఇచ్చినావు, మరి మిగతా 1,00,000 ఎప్పుడు ఇస్తావురా బిడ్డ అని అడగాలి. అగో మిగతా 1,00,000 ఎక్కడ దక్కా, నేనేమన్నా బాకీ ఉన్నానా నీకు అంటాడు. అవు బిడ్డ బాకీ ఉన్నావు కదా, 24 నెలలు అయిపోయింది, నెలకు 2500 అన్నావు,
మరి 1,05,000 రూపాయలు రావాలి కదా నాకు. 5,000 ఇచ్చినావు, మిగిలిన 1,00,000 ఎవడిస్తాడరా? నువ్వు ఇస్తావా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాన అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు? ఎప్పుడు ఇస్తావు అని నిలదీసి అడగండి. మీరు ఆ పైసలు మంచిగా పెట్టుకోండి. కానీ కాంగ్రెస్ వాళ్ళు చాలా హుషారుగాలు. ఏం చేస్తారు ఎరికేనా? పైసలు ఇస్తారు, దేవుని పటం ముంగట పెడతారు, పెట్టి ప్రమాణం చేయమంటారు. మీరు కూడా ఏం చేయాలి? చేయి జాపమంటే చేయి జాపాలి. మంచిగా చేయి జాపి మంచిగా కళ్ళు మూసుకొని లోపల వాడి బయటికి ప్రమాణం చేయమంటే చేయాలి, లోపల మాత్రం తుప్పాలు అనాలి. అప్పుడు ఏం కాదు. మోసాన్ని మోసంతోనే జయించాలి. కాంగ్రెస్ వాడు 5,000 ఇస్తే 10,000 అడగాలి. ఇంకా మిగిలిన పైసలు ఎప్పుడు ఇస్తావని నిలదీయాలి. వాడు పైసలు ఇచ్చిండు కదా అని చెప్పి ఆగం కావద్దు. వాడు చాలా బాకీ ఉన్నాడు మీకు, అది మర్చిపోవద్దు. 6 గ్యారంటీల పేరు మీద మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు మళ్ళా 3 ఏళ్ల దాకా మోక దొరకది. తాండూరులో కర్రుగాల్చి బాత పెట్టండి. 36కి 36 వార్డుల్లో కారు రయ్యమని ఉరకాలే. తాండూరు బల్దియా మీద మరి బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగరాలి. ఎగురుతుందా? కారు గుర్తు కొట్టేసి ఒకసారి పిడికిలు లావట్టండి. 2 పిడికిలు లేవట్టాలా? మీలు మావోళ్ళు కాదా? అరే మావోళ్ళు కాదా రబ్బాయి మీరు? 2 పిడికిళ్ళు మొండి చేయి, చాలా డేంజరు. పిడికిలి ముట్టి బహన్ హమారే ముట్టి. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి కినవడాలి కొడంగల్ దాకా. జై తెలంగాణ. కారు గుర్తుకే. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ గెలిచినాక మళ్ళా జులూస్కు విలువ. నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేడుకుతోంది. నిర్మల్ మున్సిపాలిటీలోని 42 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించి గెలుపు లక్ష్యంగా ప్రచారం ముమ్మరం చేసింది. పార్టీ కీలక నేతలు ఉదయం నుంచే వార్డుల వారీగా పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇక మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అయితే మాజీ డీసీపీ అధ్యక్షుడు శ్రీహరిరావు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ సతీమణి అప్పల కావ్యను కాంగ్రెస్ అధిష్టానం చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించింది. 36వ వార్డు నుంచి కావ్య, 37వ వార్డు నుంచి అప్పల గణేష్ పోటీలో ఉండగా ప్రజలను నేరుగా కలిసి మద్దతు కోరుతున్నారు. మాజీ చైర్మన్ గా అనుభవం ఉన్న గణేష్ గతంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ ఈసారి కూడా అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే నిర్మల్ మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని పార్టీ నేతలు హామీ ఇస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్లో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో రాజకీయ వాతావరణం రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశీ టెక్నాలజీతో BSNL 4G సేవలను అభివృద్ధి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం చెప్పారు. BSNL రోజురోజుకు అభివృద్ధి సాధిస్తుందన్నారు. కర్నూలు బిజినెస్ ఏరియా సాధిస్తున్న ఫలితాలను రివ్యూ చేశారు. ఇక BSNL భవన్ కార్యాలయంలో ఉద్యోగస్తులు వ్యాపార భాగస్వాముల సమావేశమయ్యారు. కర్నూలు బిజినెస్ ఏరియాలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి తగిన టెలికాం సౌకర్యాలను BSNL అందిస్తోందని, పారిశ్రామికవేత్తలు BSNL సేవలను వినియోగించుకోవాలని విశేషాచలం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కీసర యలమంచిలి కోల్డ్ స్టోరేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కన పంట పొలాల్లో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులోని వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక విజయవాడ నుంచి నందిగామ వైపుగా మాథిర వెళ్తుండగా అయితే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందిన వెంటనే హైవే మొబైల్ సిబ్బంది అయితే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సీటీ బెల్ట్ ఏమైనా పెట్టుకున్నారా? పెట్టుకోలేదా? పెట్టుకున్నాను.
ఆ చెప్పులో కొద్దిగా ఏదో పురుగు లాంటిది ఇక్కడ హోటల్ దగ్గర ఏదో దూరింది. ఆ పురుగుని గబాల్లో దొరద పెడుతుందో ఇట్లా ఉంగాను, సడన్ గా ఇలా జరిగింది. ఏం దెబ్బలేం తగలేదు కదా సార్? దెబ్బలు తగలేదండి. అంతా ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లనే సేఫ్ గా ఉన్నారు. మెయిన్ ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ఐ గారు. సార్. మీరు చెప్పానండి, నేను సేఫ్ అండి. ఏమైనా సీటీ బెల్ట్ ఏమైనా పెట్టుకున్నారా పెట్టుకోలేదా? పెట్టుకున్నా. శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెనుకొండ మండలం గుంటూరు వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. హిందూపురం నుంచి ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారి నుంచి గుంటూరు గ్రామం వైపు మలుపు తిరుగుతుండగా అనంతరం నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీ అతి వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం లారీ ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. ప్రమాదంలో బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను పోలీసులు వెంటనే బయటకు తీసి పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన 9 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పరారైన లారీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 5 తీవ్రంగా గాయపడ్డారు. నందిగాం మండలం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. ఒడిశా రాష్ట్రంలోని సున్నాపురానికి చెందిన 7 వ్యక్తులు కారులో శ్రీకాకుళం వైపు వస్తుండగా నందిగాం హైవేపై ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టినట్టు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో దాలయ్య, మోహినమ్మ అనే 2 అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో 5 స్థానికులైతే వెంటనే తెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక సాంకేతిక మైలురాయిని అధిగమించింది. కక్షలో తిరుగుతున్న ఒక ఉపగ్రహం నుంచి మరో ఉపగ్రహం లేదా అంతరిక్ష వస్తువులపై నిఘా పెట్టగల సామర్థ్యాన్ని దేశం సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ కు చెందిన ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ సంస్థ అజిస్టా స్పేస్ ఈ చారిత్రక విజయాన్ని సాధించింది. సంస్థకు చెందిన AFR ఉపగ్రహాన్ని ఉపయోగించి కక్షలో పరిభ్రమిస్తున్నటువంటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని విజయవంతంగా ట్రాక్ చేసి స్పష్టమైన చిత్రాలను బంధించారు. ఇక ఈ ప్రదర్శనతో నాన్ ఎర్త్ ఇమేజింగ్ టెక్నాలజీలో భారత్ ప్రాముఖ్యమైన ముందడుగు వేసినట్లు నిపుణులు చెబుతున్నారు. 2023లో ప్రయోగించిన సుమారు 80 కిలోల బరువు ఉన్నటువంటి ఈ ఉపగ్రహం 250 నుంచి 300 కిలోమీటర్ల దూరం నుంచే లక్ష్యాన్ని గుర్తించి చిత్రీకరించడం విశేషంగా నిలిచింది. స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కు ఈ సామర్థ్యం అత్యంత అవసరమని అజిస్టా స్పేస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భారత్ సింహారెడ్డి తెలిపారు. ఇక ముఖ్యంగా అయితే శత్రు దేశాల ఉపగ్రహాల కదలికలను గుర్తించడంలో రక్షణ వ్యూహాలకు ఇది కీలకంగా ఉపయోగపడుతుందని వివరించారు. ఇప్పటికే 2019లో మిషన్ శక్తి ద్వారా భారత్ యాంటీ శాటిలైట్ క్షిపణ పరీక్షను అయితే విజయవంతంగా నిర్వహించి అంతర్జాతీయ అంతరిక్ష రక్షణ రంగంలో అయితే తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. ఇప్పుడు ఉపగ్రహాన్ని గమనించే ఈ సాంకేతికతతో దేశం అంతరిక్ష భద్రతలో మరింత పటిష్ట స్థాయికి చేరిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత అంతరిక్ష విధానం 2023 ప్రకారం ప్రైవేట్ రంగానికి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇలాంటి ఆవిష్కరణలు వేగవంతమయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యానికి మరో ఉదాహరణగా నిలిచిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి ఇప్పటి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.